గణిత పెడగాజీకి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం గణిత పాఠ్య పుస్తకాన్ని గురించి నేర్చుకోబోతున్నాం. పుస్తకం అస్తభూషణం అన్నారు. చేతికి పుస్తకం అనేది ఒక అలంకారం. కేవలం అలంకారప్రాయం కాకూడదు. పుస్తకంలో ఉన్న అంశాలని మనం అర్థం చేసుకోగలగాలి. ప్రస్తుత పాఠ్యపుస్తకం శిశు కేంద్రీయం, విద్యార్థుల కొరకు రాయబడింది. అందుచేతనే ముందు మాటలో మనం చెప్పినటువంటి అంశాలని చదివితే, అలాగే విద్యార్థులకు సూచనలు, ఉపాధ్యాయులకు సూచనలు, విద్యార్థులు ఉపాధ్యాయులు చదివితే పాఠ్యపుస్తకం యొక్క ప్రాశస్త్యం ఏంటో అందరికీ అర్థమవుతుంది. సో పాఠ్యపుస్తకం యొక్క ఉపయోగం ఏంటి, అసలు పాఠ్యపుస్తకాన్ని మనం ఎందుకు ముద్రించాలి అనే అంశాల గురించి ఈ భాగంలో మనం నేర్చుకోబోతున్నాం. ముందుగా పాఠ్యపుస్తకం గురించి నేర్చుకునే ముందు పాఠ్యపుస్తకం యొక్క సంబంధించినటువంటి అంశాన్ని గురించి చూద్దాం. ప్రస్తుత కాలంలో పలు రకాలైనటువంటి బోధనా సామగ్రి ఉన్న పాఠ్యపుస్తకమే ప్రధాన పరికరంగా ఉంటుంది. వాస్తవానికి చాలామంది విద్యార్థులు అంటే టీచర్ ట్రైనీస్ అన్నమాట, వాళ్ళు తమ పాఠ్య ప్రణాళిక రాస్తున్నప్పుడు రిసోర్సెస్ అనగానే వాళ్ళు రాసేటువంటి వన్ ఆఫ్ ద రిసోర్సెస్ ఏంటంటే పాఠ్యపుస్తకం. పాఠ్యపుస్తకం ఎప్పుడు కూడా రిసోర్సెస్ కాదు. ప్రస్తుత కాలంలో మనకు చాలా బోధనా సామగ్రిలు ఉన్నాయి. జియో బోర్డ్స్ ఉన్నాయి, గ్రాఫ్ బోర్డ్స్ ఉన్నాయి, అలాగే టేప్ ఉంది, స్కేల్ ఉంది. ఇలా చాలా అంశాలు అనేటువంటివి మనం బోధనా సామగ్రిగా వాడుతూ ఉన్నాం. వీటన్నింటిలో కల్లా పాఠ్యపుస్తకం అనేటువంటిది ముఖ్యమైన పరికరంగా ఉంటుంది. ఎందుచేత అంటే ఉపాధ్యాయుడు ముందుగా పాఠ్యపుస్తకాన్ని పూర్తిగా చదివి ఉండాలి. అందుచేతనే వాస్తవానికి పాఠ్యపుస్తకాలని మనకు వేసవి సెలవులకు ముందే విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందజేయబడతాయి. వేసవికాలంలో ఉపాధ్యాయుడు ఆ పాఠ్యపుస్తకాన్ని సమగ్రంగా చదివి అందులోని అంశాలని ఆకలింపు చేసుకుని తద్వారా వార్షిక ప్రణాళికను, పాఠ్య ప్రణాళికను, పీరియడ్ ప్రణాళికను రూపొందించుకుని దానికి కావలసినటువంటి బోధనా సామగ్రిని సమకూర్చుకుని బోధనా వ్యూహాలని ఎన్నుకుని బోధనా పద్ధతులను నిర్ణయించి కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభించవలసి ఉంటుంది. కానీ దాని యొక్క అర్థం వేరేగా మారుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. వాస్తవానికి పాఠ్యపుస్తకాలని ముందుగా ఇవ్వడానికి ఉన్నటువంటి కారణం కూడా అదే. ఈ పాఠ్యపుస్తకం అనేటువంటిది విద్యార్థుల కొరకు రచింపబడింది అని మీకు ముందుగానే చెప్పాను. విద్యార్థి ఆ పాఠ్యపుస్తకాన్ని చదివి అర్థం చేసుకొని తనను అంశాలని ఆకలింపు చేసుకొని కొత్త ఆవిష్కరణలు జరపాలనేటువంటిది పాఠ్యపుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం. పాఠ్యపుస్తకం యొక్క విధులు ఏంటి, అసలు పాఠ్యపుస్తకం రచింపబడింది, దాని యొక్క విధులు ఏంటి? ముందు పాఠ్యపుస్తకం ఎలా రాయబడుతుందో ముందుగా నేర్చుకుందాం. పాఠ్యపుస్తకం ఏ విధంగా రాయబడుతుంది అంటే, మనం 2008లో పాఠ్యపుస్తక రచనను ప్రారంభించాం. 2008లో ముందుగా మనం ఏపీఎస్సిఎఫ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేటువంటి దాన్ని రాయడం ప్రారంభించి ఏపీఎస్ఎఫ్ 2010గా దాన్ని వెలువరించడం జరిగింది. విద్యా ప్రణాళిక, ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక అనేటువంటిది రచించాం. ఈ విద్యా ప్రణాళికలో మనకు కొన్ని లక్ష్యాలు, సూత్రాలను చేసుకున్నాం. అంటే ఈ కరికులం నిర్మాణానికి అనుసరించవలసిన సూత్రాలు, అలాగే విద్యా నిపుణుల యొక్క సూచనలు, వాటిని పొందుపరచడం జరిగింది. ఈ ఏపీఎస్సిఎఫ్ 2015ని మనం ఎన్సిఎఫ్ 2005, అలానే 72, 73 రాజ్యాంగ సవరణలు, నాలెడ్జ్ కమిషన్ రిపోర్ట్, అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, వీటిని పరిగణలో తీసుకుని ఏపీఎస్ఎఫ్ 2010 రాయబడింది. ఈ ఏపీఎస్ఎఫ్ 2010 రాసిన తర్వాత మనం పొజిషన్ పేపర్స్ని రాసుకున్నాం. 18 పొజిషన్ పేపర్స్ రాసుకున్న తర్వాత మనకు సిలబస్ అనేటువంటిది నిర్ణయించబడింది. సిలబస్ని ఆధారంగా చేసుకొని పాఠ్యపుస్తక రచయితలను ఆహ్వానించి వారిలో విషయ నిపుణుల్ని ఎన్నిక చేసుకుని వారి ద్వారా పాఠ్యపుస్తక రచన జరగడం జరిగింది. దాన్ని ట్రైఅవుట్గా మనం ఎస్సీఆర్టీ వెబ్సైట్లో పెట్టి చివరకు దానిలో ఉన్నటువంటి సూచనలు అన్నింటినీ పొందుపరిచి ఫలితంగా టెక్స్ట్ బుక్స్ రిలీజ్ చేయబడ్డాయి. ఇలా పాఠ్యపుస్తక రచన అనేటువంటిది జరుగుతుంది. పాఠ్యపుస్తక రచన జరగడానికి సుమారు 3 లేదా 5 సంవత్సరాల సమయం పడుతూ ఉంటుంది.
దీనిపై చాలా అంశాల్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. పుస్తకం యొక్క బరువు, పుస్తకంలో ఉంచవలసినటువంటి పాఠ్యాంశాలు, పాఠ్యాంశం యొక్క నిడివి, అడగవలసినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నల యొక్క స్వభావం, ఇలా చాలా అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. పాఠ్యపుస్తక విధులు అనేటువంటిది ముందుగా చూస్తే పాఠ్యపుస్తకం ఆ కోర్సుకు నిర్ణయించిన విషయానికి ఒక సూచికగా చేయాలి. అంటే ఈ 9వ తరగతి అందుచేతనే మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అనేటువంటిది రీసెంట్గా దాన్ని అందరికీ అందజేయబడింది. అంటే ఒక తరగతిని పూర్తి చేస్తే ఆ విద్యార్థి గణితంలో ఏ ఏ విద్యా ప్రమాణాల్ని పొంది ఉండాలో తెలిపేటటువంటిదే లెర్నింగ్ అవుట్కమ్స్. వీటిని సాధించేటట్టుగా పాఠ్యాంశాలు, పాఠ్యాంశ రచన జరపబడాలి. ఇది పాఠ్యాంశం. ఆ పాఠ్యపుస్తకం ఆ కోర్సుకు నిర్ణయించిన విషయానికి ఒక సూచిక చేయాలనేటువంటిది అర్థం. కోర్సుకు సంబంధించిన ప్రాథమిక పాఠ్యాంశ విషయాన్ని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందజేయాలి. మనం ఈ పాఠ్యాంశ కోర్సు అనేటువంటి సంబంధించిన ప్రాథమిక పాఠ్యాంశ విషయాన్ని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందజేయాలి. అంటే ఏ పాఠ్యాంశం నేర్చుకుంటున్నాం, నేర్చుకునేటువంటి అంశం ఏంటి, ఆ అంశం ద్వారా మనం నిత్య జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాం, మిగతా వాటితో సంబంధం ఏంటి అనే విషయాన్ని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందజేయాలి. పునశ్చరణకు అద్భుతంగా పనిచేయాలి. నేర్చుకున్నటువంటి అంశాన్ని పునశ్చరణ చేసుకోవటానికి ఉపయోగకరంగా ఉండాలి. అంటే ఒకసారి నేర్చుకున్న తర్వాత విడిచిపెట్టడానికి కాకుండా పునశ్చరణకి అద్భుతంగా పనిచేయాలి. అంటే మనం దాని యొక్క ఉపయోగమైనటువంటిది ఎక్కువగా ఉండాలి. ఇప్పుడు వ్యాపార గణితం నేర్చుకున్నాం. వ్యాపార గణితం నేర్చుకునేటప్పుడు చాలా సందర్భాల్లో మనము ఈ భిన్నాలు, నిష్పత్తులు, అనుపాతాలు, వడ్డీలు, లాభాలు, నష్టాలు, లాభశాతము, నష్టశాతము, ఇలా ఈ అంశాలన్నింటినీ మనం చాలా సందర్భాల్లో చాలా రకాలుగా పునశ్చరణ చేసుకోవడానికి సాధ్యంగా ఉంటుంది. అందుచేత పునశ్చరణకు అద్భుతంగా పనిచేయాలి. పఠనాన్ని ఉద్దీపించేటట్టుగా ఉండాలి. అంటే మనం మరోసారి చదవాలి అనేటువంటి భావనని అంటే చదువుతున్నప్పుడే మనకు ఆసక్తిదాయకంగా ఉండాలి. అందుచేతనే పాఠ్యపుస్తకంలో మనం ఉపయోగించినటువంటి భాష చాలా సరళంగా ఉంటుంది, ఆసక్తిదాయకంగా ఉంటుంది, పూర్తిగా మనం ఉపయోగించేటటువంటి వ్యవహారికంగా ఉంటుంది. పూర్తిగా గ్రాంధికంగా కానీ లేదా పూర్తిగా వ్యవహారికంగా కానీ కాకుండా మన సామాన్య మానవుడు, సామాన్యమైన విద్యార్థి చదివి అర్థం చేసుకునేటట్టుగా ఉండే విధంగా ఉండాలి. అనుబంధ అధ్యాయానికి దారి చూపేలా ఉండాలి. అంటే మనం ఒక అధ్యాయం అని రచించేటప్పుడు ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి మిగతా అంశాన్ని, అనుబంధ అభ్యాంశాన్ని మనమే అందుచేతనే మనం టెక్స్ట్ బుక్ చివరిలో అపెండిక్స్ అనేటువంటిది మెన్షన్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇలా పాఠ్యపుస్తకం రాసేటప్పుడు కొన్ని నిర్దిష్టమైన విధులు ఉంటాయి. మరి మంచి పాఠ్యపుస్తకానికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి? మంచి పాఠ్యపుస్తకాలన్నీ మంచి పుస్తకాలే. మరి మంచి పాఠ్యపుస్తకం అంటే ఉండవలసిన లక్షణాలు ఏంటి? పాఠ్యాంశ విషయధారణ కలిగించేటట్టుగా ఉండాలి. విషయ సంగ్రహణంగా ఉండాలి. విషయం సంగ్రహణంగా ఉండాలి. చెప్పిన విషయం కూలంకషంగా చర్చింపబడాలి. చాలా విపులంగా అది చేయబడాలి. పునశ్చరణకు అవకాశం ఉండాలి. నేర్చుకునే క్రమము ఒక తార్కిక క్రమాన్ని ఉండాలి. మీకు దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. ఒక పాఠ్యపుస్తక రచయితగా ఈ పాఠ్యపుస్తకానికి ఉండవలసిన లక్షణాలని నేను న్యాయం చేస్తాననే ఉద్దేశంతోనే ఈ అంశాలను మీకు తెలియజేస్తున్నాను. సో మనం ఇంతకుముందు అకరణీయ సంఖ్య అనగానే వాట్ ఈజ్ రేషనల్ నెంబర్ అనగానే ఏ నెంబర్ విచ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p, q బిలాంగ్స్ టు z అండ్ p and q ఆర్ కోప్రైమ్స్ అని చెప్పేస్తున్నాం. విద్యార్థికి అంటే భిన్న రూపంలో p by q రూపంలో రాయగలిగిన సంఖ్యల్ని అకరణీయ సంఖ్యలు అంటారు అని రాయడం జరిగింది పాఠ్యపుస్తకంలో. అంతకుముందు టెక్స్ట్ బుక్లో రాయబడడం జరిగింది. విద్యార్థి కూడా అలాగే నేర్చుకున్నాడు. అయితే మనం ఏం చెప్తామంటే రెండుని అకరణీయ సంఖ్య అనవచ్చా అని అడిగేటప్పుడు విద్యార్థి కొంత సంశయపడతాడు. రెండు అకరణీయ సంఖ్య రూపంలో లేదు కదా, అంటే p by q రూపంలో లేదు కదా, మరి p by q రూపంలో లేని దాన్ని మనం అకరణీయ సంఖ్య ఎలా అంటాం అనేటువంటి సంశయము విద్యార్థి యొక్క మైండ్లో తలెత్తుతుంది. అప్పుడు ఉపాధ్యాయుడు 2/1గా రాసుకోవచ్చు కదా, అందుచేతనే 2 అనేది కూడా అకరణీయ సంఖ్య అని చెప్తాడు. కానీ ఆ సమాధానం ఆయనకు సంతృప్తిని ఇవ్వటం లేదు. ఈ కారణం చేతనే మనం టెక్స్ట్ బుక్లో ఆ విషయాన్ని చాలా క్లియర్గా ఇచ్చాం. ముందుగా ఒక పరిపూర్ణమైనటువంటి భాగాన్ని తీసుకున్నాం. ఒక పరిపూర్ణమైన భాగం, ఒక భాగాన్ని 4 భాగాలు చేసాం. ఒక్కొక్క భాగము 1/4 అవుతుంది.
2 భాగాలు తీసుకుంటే 1/2 అవుతుంది. 3 భాగాలు తీసుకుంటే 3/4 అవుతుంది. అంటే హోల్ మొత్తము భాగము. భాగాన్ని మనం అకర్ణీయ సంఖ్య అంటున్నాం. మొత్తం ఈ భాగం దేని నుండి తీసుకోబడింది? మొత్తము నుండి తీసుకోబడింది. కాబట్టి మొత్తము భాగము కూడా అకర్ణీయ సంఖ్య అనేటువంటి వివరణ ఇవ్వటం జరిగింది. అలాగే మనం దాన్ని ఇచ్చినటువంటి సాధారణంగా ఉన్న వ్యవహారికంగా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని కొద్దిగా మార్పు చేసి మనకు స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశాం. P/Q రూపంలో ఉన్న సంఖ్యలను కానీ P/Q రూపంలో రాయగలగడానికి వీలైన సంఖ్యలను కానీ మనం అకరణీయ సంఖ్యలు అంటామని క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ విధంగా కొన్ని అంశాలని మేము చాలా క్లారిటీగా ఇచ్చాం. ఇప్పుడు ద్విమితీయ వస్తువులు, త్రిమితీయ వస్తువులు అని తీసుకుందాం. ద్విమితీయ వస్తువులు అంటే 2 కొలతలు కలిగిన వాటిని ద్విమితీయ వస్తువులు అంటారు. పొడవు వెడల్పు కలిగినటువంటి వస్తువులని మనము ద్విమితీయ వస్తువులు అంటాం. పొడవు వెడల్పు ఎత్తు కలిగినటువంటి వస్తువులని త్రిమితీయ వస్తువులు అనేటువంటి దాన్ని చెప్పడం జరిగింది. కానీ విద్యార్థికి కొంత డౌట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నిజమే, మరి చతురస్రానికి ఒక కొలతే ఉంటుంది కదా, భుజం ఉంటుంది. మరి రెండవ కొలత ఏది? ఓకే, త్రిభుజానికి తీసుకుంటే త్రిభుజము అనేటువంటిది భూమి ఎత్తును కలిగి ఉంటుంది కదా, అక్కడ పొడవు వెడల్పులేవి? అది సర్కిల్. వృత్తం తీసుకుంటే వృత్తానికి వ్యాసార్థమే ఉంటుంది కదా, పొడవు వెడల్పులేవి? వీటన్నిటినీ ద్విమితీయ వస్తువులని ఎలా అంటాము, ద్విమితీయ చిత్రాలను, ద్విమితీయ పటాలని ఎలా అంటాము అనే సందేహం విద్యార్థులకు కలుగుతుంది. మరి త్రిమితీయ వస్తువులు తీసుకున్నాం అనుకోండి, గోళంకు వ్యాసార్థం ఉంటుంది, అక్కడ పొడవు వెడల్పులు ఎత్తులు ఏవి? దాన్ని త్రిమితీయ వస్తువుని ఎలా అంటాము అనేటువంటి సంశయం వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. నేను కొన్ని పాఠశాలలకు వెళ్ళేటప్పుడు విద్యార్థులు, ఉపాధ్యాయులు కూడా ఇదే అంశాన్ని వ్యక్తీకరించడం జరిగింది. మరి వాస్తవానికి ఆ వివరణ సరి అయినటువంటిది కాదు. ఒక ద్విమితీయటువంటి విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ అనే 2-dimensional plane ఈజ్ కాల్డ్ ఎ 2-dimensional object. విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ఎ 3-dimensional space, ఓన్లీ యూ కాల్ ఇట్ యాజ్ ఎ 3-dimensional object. మనం అంటే అంతరాళములో ప్రాతినిధ్యపరచగలిగేటటువంటి వస్తువులని త్రిమితీయ వస్తువులు అంటారు. ఒక తలములో ప్రాతినిధ్యపరచగలిగే వస్తువుని ద్విమితీయ వస్తువులు అంటారు. మనం బ్లాక్ బోర్డుని తీసుకున్నాం. మీ బ్లాక్ బోర్డు పైన వృత్తాన్ని గీయగలం, అలానే త్రిభుజాన్ని గీయగలం, చతురస్రాన్ని గీయగలం, దీర్ఘచతురస్రాన్ని గీయగలం. అందుచేత వీటన్నిటిని మనం ద్విమితీయ వస్తువులు అన్నారు. కానీ బ్లాక్ బోర్డు పైన మనం ఒక గోళాన్ని కానీ, ఒక శంకును కానీ, ఒక స్తూపాన్ని కానీ గీయలేము కదా. దానికోసం మనం ఐసోమెట్రిక్ డాట్ పేపర్ని వాడుతూ ఉంటాం. ఒక అంతరాళంలో ఒక 3-dimensional స్పేస్లో తీసుకొని దానిలో మనము వీటిని చూపించవచ్చు. అంటే కాబట్టి దేనినైతే విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ అనే 3-dimensional స్పేస్ ఈజ్ కాల్డ్ ఎ 3-dimensional object. Which can be represented on a 2-dimensional plane. Which can be represented on a plane is said to be 2-dimensional. Which can be represented on a space, it can be represented as 3-dimensional. Is it clear? అంటే మనము ఇచ్చేటువంటి పాఠ్యాంశము విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కూడా ఎంతో క్లారిటీ కావాలి, స్పష్టత కావాలి. ఆ స్పష్టత కలిగినటువంటి అంశాలని పాఠ్యాంశాలుగా ఇవ్వాలి. అలా పాఠ్యాంశాన్ని ఆ స్పష్టత వచ్చేటట్టుగా వివరణ ఇవ్వాలి. ఒక మానసిక మనోవైజ్ఞానిక క్రమాన్ని పాటించాలి, ఒక తార్కికతను పాటించాలి. ఆ విధంగా పాఠ్యాంశ విషయ రచన జరగాలి. అటువంటప్పుడే ఆ పాఠ్యపుస్తకం మంచి పాఠ్యపుస్తకంగా ఉండటం అనేటువంటి జరుగుతుంది. పాఠ్యాంశ నిర్వహణ ఒకే అంశాన్ని పాఠ్యాంశ నిర్వహణ అంటే ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి పాఠ్యాంశాన్ని మొత్తము ఒకే పాఠ్యాంశంగా ఇవ్వటం వల్ల విద్యార్థి క్రితం పాఠ్యపుస్తకాల్లో 18 అంశాలని ఒకే అంశంగా మనం ఇవ్వడం జరిగింది. సో పాఠ్యాంశ నిర్వహణ అనేటువంటి జరిగింది. వ్యాపార గణితం అనేటువంటి తీసుకొని ఈ వ్యాపార గణితం అని చెప్పి అందులో నిష్పత్తులు, విలోమానుపాతము, అనులోమానుపాతము, మిశ్రమానుపాతము, కాలము దూరము, కాలము పని, డివిడెండ్స్, అలానే మనకు లాభము, నష్టము, లాభశాతము, నష్టశాతము, చక్రవడ్డీ, బారు వడ్డీ, ఇలా 18 అంశాలని ఒకే పాఠ్యాంశంగా ఇవ్వడం వల్ల విద్యార్థులు వాటిని పాఠ్యాంశాన్ని
నేర్చుకునేటప్పుడు జూన్ నెలలో అదే పాఠ్యాంశం నేర్చుకుంటారు, జూలై నెలలో కూడా అదే పాఠ్యాంశం నేర్చుకునేటప్పటికి విద్యార్థుల్లో ఒక రకమైన మొనాటిమీ వస్తుంది. అందుచేత పాఠ్యాంశం క్లుప్తంగా ఉండాలి, స్పష్టంగా ఉండాలి, వాటి యొక్క నిర్వహణ అనేటువంటిది హేతుబద్ధంగా ఉండాలి. ఇలా పాఠ్యాంశ నిర్వహణ అనేటువంటిది క్లుప్తము, స్పష్టము, హేతుబద్ధంగా ఉండేటప్పుడే ఆ పాఠ్యాంశం అనేటువంటి విద్యార్థులు చదవడానికి ఉన్ముక్తులను చేస్తుంది. ఇది చాలా అవసరం. అందించిన విధానం దీన్ని బట్టి మంచి పాఠ్యపుస్తకమా లేదని చెప్పాలి. మంచి ఉదాహరణ సమస్యలను ఇవ్వాలి. ఉదాహరణ సమస్యల ద్వారా విషయ అవగాహన పెంపొందించేటట్టుగా జరగాలి. ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్స్ని మీరు చూస్తే ముందుగా మనం నోషన్ ఆఫ్ ద చాప్టర్ ఇచ్చాం. అంటే ఆ పాఠ్యాంశం యొక్క కావలసినటువంటి పూర్వభావనలు ఏంటో మనం ఇచ్చాం. ఆ పాఠ్యాంశం ఏ విధంగా పూర్వభావన ఆధారంగా నిర్మితమైందో తెలియజేశాం. దీన్ని నోషన్ ఆఫ్ ద లెసన్ అంటారు. తర్వాత ఆ విషయ వివరణ ఇచ్చాం. ఏ అంశాన్ని అయితే నేర్చుకోబోతున్నాడో ఆ విషయాన్ని మనం విపులంగా, స్పష్టంగా మనం చెప్పటం జరిగింది. ఆ చెప్పిన తర్వాత మనం కొన్ని కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్ అనేటువంటివి మనం పెట్టాం. వాటిని కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్ అని, నిర్మాణాత్మక ప్రశ్నలు అన్నమాట. అంటే మనం ఇవి చేయండి అనే ప్రశ్న ఇచ్చాం. ఇవి చేయండిలో 2 లేదా 3 ప్రశ్నలు ఇచ్చాం. ఆ 2 లేదా 3 ప్రశ్నలను విద్యార్థులు చేయాలి. విద్యార్థులు చేయటం వల్ల ఇట్స్ ఎ సెల్ఫ్ టెస్ట్. విద్యార్థి ఆ 2 లేదా 3 ప్రశ్నలని సాధన చేయగలిగితే విద్యార్థి ఆ ముందు అంశాన్ని లేదా అతను నేర్చుకున్న అంశము పూర్తిగా అతనికి అవగాహన అయినట్టు. ఒకవేళ విద్యార్థి పూర్తిగా చేయలేకపోయాడు అనుకోండి, విద్యార్థి పూర్తిగా చేయలేకపోతే అప్పుడు ఉపాధ్యాయుడు తన యొక్క బోధనా వ్యూహాన్ని మార్చాలి. బోధనా వ్యూహం మార్చి తిరిగి మరోసారి బోధించేటట్టుగా చేయాలి. కానీ వాస్తవానికి పాఠ్యాంశ విషయ వివరణ చాలా స్పష్టంగా ఉండటం వల్ల విద్యార్థి ఆ అంశాన్ని నేర్చుకున్న తర్వాత సులభంగా ఇవి చేయండి, డూ దిస్ అనే ప్రాబ్లమ్స్ని చేయగలుగుతాడు. తర్వాత కొన్ని ఉదాహరణలు ఇవ్వబడ్డాయి. ఈ ఉదాహరణల ద్వారా మనకు కాన్సెప్ట్ కన్స్ట్రక్షన్, భావన నిర్మాణం అనేటువంటి జరిగింది. విషయ భావన నిర్మాణం జరిగింది. విద్యార్థి వాటిని కాన్సెప్ట్స్ని నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత మరొక కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనము ప్రయత్నించండి అన్నాం. ఈ ప్రయత్నించండి అనే దాంట్లో విద్యార్థి కొంతవరకు చేయగలుగుతాడు, కొన్ని స్టెప్స్ని వేయగలుగుతాడు. అప్పుడు ఉపాధ్యాయుల యొక్క సహకారం కానీ తన సహచరుల సహకారం కానీ తీసుకుని చర్చా విధానంతో కానీ బృంద కృత్యాల ద్వారా కానీ వివిధ రకాలైనటువంటి బోధనా వ్యూహాలు లేదా అభ్యసన వ్యూహాలని ఉపయోగించుకొని విద్యార్థి వాటిని సాధించగలుగుతాడు. తర్వాత మరికొన్ని ఉదాహరణ ఇచ్చాం. సో ఇక్కడ ఉదాహరణ ఉదాహరణ అనేటువంటిది ఒక్కొక్క అంశాన్ని స్పృశించేటట్టుగా ఒక్కొక్క పద్ధతిలో తెలియజేసేటట్టుగా ఇవ్వడం జరిగింది. మూస పద్ధతిలో కాకుండా తార్కిక పద్ధతిలో ఈ ఉదాహరణలు అనేటువంటివి ఇవ్వబడ్డాయి. తర్వాత మరి కాస్త పాఠ్యాంశ నిర్మాణం జరిగిన తర్వాత మనకు ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటి ఒక నూతన ప్రశ్నాతత్వాన్ని మనం ఇచ్చాం. ఇదొక మరో కన్స్ట్రక్టివ్ క్వశ్చన్. ఇందులో విద్యార్థి తను నేర్చుకున్న దానికంటే బియాండ్ ద స్టాండ్ ఆఫ్ హిజ్ లెర్నింగ్ మనం ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా విద్యార్థి వాటిని ఆలోచించి విద్యార్థులతో చర్చించి అవసరమైతే ఉపాధ్యాయునితో చర్చించి చివరకు సమాధానం రాయడానికి ప్రయత్నించేస్తాడు. ఇలా ఇవి చేయండి, ప్రయత్నించండి, ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటి నిర్మాణాత్మకమైనటువంటి ప్రశ్నల ద్వారా విద్యార్థుల్లో అవగాహన సామర్థ్యాన్ని పెంపొందించి తర్వాత ఒక అభ్యాసం ఇవ్వబడింది. అభ్యాసం కేవలము 7 నుంచి 10 క్వశ్చన్ల మధ్యలోనే ఉంటాయి. ఇందులో ప్రశ్నలు అనేటువంటివి రిపీట్ కావు. అలాగే ఉదాహరణ సమస్యలకు పోలి ఉండవు. విద్యార్థి స్వయంగా తను నేర్చుకున్నటువంటి అంశాలని ద్వారా విద్యార్థి చేయగలుగుతాడు. ఈ విధంగా అభ్యాసం ఇచ్చిన తర్వాత తను ఏమి నేర్చుకున్నాడు అనేటువంటి పునశ్చరణ జరుగుతుంది. నేర్చుకున్నటువంటి అంశాలపైన పునశ్చరణ జరుగుతూ ఉంటుంది. ఈ క్లాసులో తెలివైన విద్యార్థులు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసము ఒక ఆప్షనల్ ఎక్సర్సైజ్ అనేటువంటిది కూడా మనం ఇవ్వడం జరిగింది. ఇలా అన్ని వర్గాల వారిని, అన్ని రకాల విద్యార్థులని సంతృప్తిపరిచే విధంగా వాళ్ళ యొక్క విద్యాభ్యాస లక్షణాలని అభివృద్ధి పరిచేటటువంటి విధంగా పాఠ్యపుస్తక రచన అనేటువంటిది ప్రస్తుత
పాఠ్య పుస్తకాల్లో జరపబడింది. ఇది ఈ విధంగా పాఠ్యాంశ నిర్వహణ అనేటువంటిది ఉండాలి. విద్యార్థుల్లో నేర్చుకోవాలనేటువంటి కుతూహలము, ఆసక్తి పెంపొందింపేటట్టుగా ఉండాలి. పాఠ్యాంశంలో చాలా నూతన పదాలు వండుకున్న సాధ్యమైనంత వరకు తెలిసిన పదాలని ఉపయోగించి పాఠ్యాంశ రచన జరగాలి. ఇక్కడ అందించిన విధానం, ఇప్పుడు నేను చెప్పిందే అందించిన విధానం, ఏ విధంగా అందిస్తున్నాము విద్యార్థికి, పాఠ్యాంశ రచన ఎలా జరిగింది అనేటువంటిది చాలా అవసరం. అది సరళంగా, విపులంగా, కూలంకుషంగా ఉంటే అప్పుడు విద్యార్థి తను స్వయంగా పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని దాని మీద ఆధారపడినటువంటి సమస్య సాధనలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ ఉపయోగించిన భాష, ఇప్పుడు చెప్పినట్టు ఉపయోగించిన భాష అనేది చాలా అవసరం. సరళంగా ఉండాలి, పూర్తిగా గ్రాంధికంగా ఉండకూడదు. పూర్వం మనం కొన్ని పదాలు వాడుతూ ఉన్నాం. అనుషంగికము, సముచ్చయము, వైకల్పికము, ఇలా మనం తీసుకున్నటువంటి కొన్ని పదాలని వాడేటప్పుడు అది విద్యార్థికి కొన్ని కష్టం ఉంటుంది. ద లోకస్ ఆఫ్, మనం కొన్ని పదాలను వాడుతున్నాం. ద ట్రజెక్టరీ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ ఎ పెరాబలా అంటాం. సో పిల్లవాడు ఈ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇబ్బంది పడతాడు. అలాగే మనం తీసుకున్నటువంటిది ద లోకస్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ ఇస్ ఎ ఫిక్స్డ్ ఫ్రమ్ ఎ ఫిక్స్డ్ పాయింట్ విత్ ఎ కాన్స్టెంట్ డిస్టెన్స్ అంటాం. ఒక స్థిర బిందువు నుండి గీయబడినటువంటి సమాన దూరంలో ఉండే బిందువుల పథాన్ని వృత్తము అంటాం. ఇలా కొన్ని వాక్యాల కొన్ని పదాలనేటువంటి తీసుకోకుండా సింపుల్గా, ఇప్పుడు కొలీనియర్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు భాష మనం ఉపయోగించే భాష చూడండి. ఒకే సరళ రేఖపై ఉన్న బిందువులని సరేఖీయాలు అంటారు. సింపుల్. 3 భుజాలతో నిర్మితమైన సమృత పటాన్ని త్రిభుజము అంటారు. ఒక త్రిభుజంలో ఒక భుజానికి సమాంతరంగా ఇచ్చిన రేఖ మిగిలిన 2 భుజాలని ఒకే నిష్పత్తిలో విభజిస్తుంది. చూసారా, ఇక్కడ మనం ఉపయోగించిన భాష చాలా సరళంగా ఉంటుంది. ఉపయోగించిన భాష సరళంగా ఉండడం చేత విద్యార్థి సులభంగా చదవటానికి ఉన్మీకుతుడవుతాడు. ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఏ విధమైన పాఠ్యాంశ విషయం ఏమిటి, ఏ అంశాన్ని ఇచ్చాం, అంతకుముందు మోషన్ జామెట్రీ అని ఇచ్చాం. విద్యార్థులు నేర్చుకోవడానికి చాలా కష్టపడే అవకాశం ఉంటుంది. ఎక్కువ సిద్ధాంతాలు ఇచ్చాం, సుమారు 15 సిద్ధాంతాలు ఇచ్చాం, 15 నిర్మాణాలను ఇచ్చాం, ఉపసిద్ధాంతాలు ఇచ్చాం. పాఠ్యాంశాన్ని ఎక్కువగా ఇవ్వటం వల్ల విద్యార్థి నేర్చుకోవడానికి ఆసక్తిని చూపడు. పాఠ్యాంశం సంక్షిప్తంగా ఉండాలి, క్లుప్తంగా ఉండాలి, సవివరంగా ఉండాలి, అలాగే ఆసక్తిదాయకంగా ఉండాలి, సచిత్రంగా ఉండాలి, మంచి పటాలు కూడా గీయగలగాలి. అంటే పుస్తకం ఆకర్షణీయంగా ఉండాలి, పాఠ్యాంశ వివరణ ఆసక్తిగా ఉండాలి. అప్పుడే మనకు పాఠ్యాంశం అనేటువంటిది. సో పాఠ్యాంశ విషయం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. పాఠ్యాంశ నిర్వహణ, ఇప్పుడు పాఠ్యాంశ నిర్వహణ ఏ విధంగా పాఠ్యాంశం అనేటువంటిది మనకు విభాగాలుగా విభజింపబడింది, దానిలో మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మనం అందించే విధానం, ఇది కృత్య ఆధారిత విధానం ఉందా, అందులో కృత్యాల ద్వారా మనం బోధన సాగించామా, ఇట్స్ ఎ చైల్డ్ సెంటర్డ్ శిశు కేంద్రీయంగా ఉందా, విద్యార్థిని తను తెలిసిన అంశాలతో అనుసంధానం చేయగలుగుతున్నాడా, పూర్వ జ్ఞానాన్ని కూడా మనం అక్కడ పరిచయం చేస్తున్నామా, తను నేర్చుకున్న అంశాలకి ప్రస్తుతం నేర్చుకోబోతున్న అంశాలకి అన్వయం ఉందా, ఇటువంటి అంశాలు అనేటువంటి మనం పరిగణలో తీసుకుని రచన విధానం బాగుంటే విద్యార్థి అనేటువంటి నేర్చుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఉపయోగించే భాష అనేటువంటిది ఇప్పుడు చెప్పేటట్టుగా చాలా సరళంగా స్పష్టంగా ఉంటే డెఫినెట్గా అది మంచి పాఠ్యపుస్తకంగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణలు, పటాలు, ఇప్పుడు చెప్పేటట్టు మంచి ఉదాహరణలు ఇవ్వాలి. ఒక మూస పద్ధతిలో ఉదాహరణ కాకుండా ఉదాహరణని చక్కటి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. అలాగే సచిత్రంగా ఉండాలి, పటసహితంగా ఉండాలి. అందుచేత ఎక్కడ అవసరమైతే అక్కడ ఆ పటాల్ని మనం ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాపేక్షత అని చెప్పాలి, సౌష్ఠవత అని చెప్పాలి. సౌష్ఠవత అని చెప్పేటప్పుడు అక్కడ పటాలన్నీ చాలా అవసరం వస్తుంది. సాంఖ్య శాస్త్రంలో పటాలు అవసరం అవుతుంది, వెంచిత్రాల సమితుల్లో పటాలు అవసరం అవుతుంది. ఇలా ఎక్కడైతే పటము అనేటువంటిది ఆవశ్యకత ఉంటుందో అక్కడ ఆ పటాలని మనం పొందుపరచడం ఉండాలి. అలాగే అభ్యాసాలు, ఇప్పుడు అభ్యాసాలు తీసుకున్నాం. అభ్యాసాలు అంటే చాలా నిడివిగా ఉండకూడదు. అభ్యాసంలో ఉన్నటువంటి ప్రశ్నల సంఖ్య 30, 40, 50, 60 అని ఉండకూడదు. సో ఒక అభ్యాసం పూర్తి చేయడానికి విద్యార్థికి సుమారు 4-5 రోజుల సమయం పడితే ఆ విద్యార్థి ఆ అభ్యాసాన్ని పూర్తి చేయడానికి సముఖతను చూపడు. అభ్యాసంలోని ప్రశ్నల సంఖ్య తక్కువగా ఉండాలి, అలాగే ప్రతి ప్రశ్న భిన్నంగా ఉండాలి. వాటిని చేయటానికి కుతూహలాన్ని పెంపొందించాలి, అలానే ఛాలెంజింగ్గా ఉండాలి. కూర్పు, ఈ కూర్పు అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అంటే
పాఠ్యాంశాన్ని ఏ విధంగా కూర్పు చేసాము అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఒక సినిమా మంచి సక్సెస్ సాధించిందంటే ఆ సినిమాకు ఎడిటింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే పాఠ్యపుస్తకంలో ఈ ఎడిటింగ్ అనేటువంటిది ఏ విధంగా కూర్చారు, కూర్పు అనేటువంటిది జరిగింది, పాఠ్యాంశ రచన ఏ విధంగా జరిగింది, పాఠ్యాంశ ప్రజెంటేషన్ అనేటువంటిది లెసన్ ప్రజెంటేషన్ ఏ విధంగా జరిగింది, సచిత్రంగా ఉందా లేదా, ఉదాహరణలు మంచి ఉదాహరణలు ఇవ్వబడ్డాయా లేదా, ఇచ్చినటువంటి ఉదాహరణలు అనేటువంటి వానికి సంబంధం ఉందా, కొన్ని తప్పులు జరిగే ఆస్కారం ఉంటుంది. మంచి పాఠ్యపుస్తకం కాని దాంట్లో మనకు పాఠ్యాంశ వివరణ ఒకటి ఉంటుంది, ఉదాహరణలు వేరే ఒకటి ఉంటాయి, అలాగే అభ్యాసంలో ఇచ్చే ప్రశ్నలు వేరేగా ఉంటాయి. ఈ మూడిటికి మధ్య సంబంధం ఉండాలి. మనం విషయం ఎంత ఏముంటుందో విషయ ఆధారిత ఉదాహరణలు ఉండాలి. విషయ ఆధారిత ఉదాహరణలను బేస్ చేసుకుని మనకు ఈ అభ్యాసంలో ప్రశ్నలు ఉండాలి. ఎప్పుడైతే ప్రశ్నలు ఆ విధంగా ఉంటాయో విద్యార్థి ఆ ప్రశ్నలన్నింటినీ చేయడానికి సముఖతను తెలియజేస్తాడు. సాధారణటువంటి విషయాలు మనం కొన్ని విషయాలు అంటే చాలా సాధారణమైన విషయాలు ఉంటాయి. అంటే నిత్య జీవితంలో వాటి యొక్క ఉపయోగం ఉంటుంది. ఆ ఉపయోగం ఏంటి, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉంటాయి. మనకు ఇప్పుడు చూస్తున్నాం ప్రపంచ దేశాల్లో ఏ అందమైనటువంటి కట్టడం తీసుకున్నా ఆ అందమైన కట్టడము అనేటువంటి గోల్డెన్ రేషియోలో ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయాలి. సో అలా తెలియజేస్తే అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని ఉప విషయాలైనటువంటి కూడా చెప్పచ్చు. ఇప్పుడు మనం ఒక కోన్ తీసుకున్నాం అనుకోండి, ఆ కోన్ నుంచి మనం అన్ని మిగతా వాటిని చేయొచ్చు. ఒక సిలిండర్ని చేయొచ్చు, సర్కిల్ని చేయొచ్చు, హెమిస్పియర్ని తయారు చేయొచ్చు. ఇవన్నిటిని మనం చేయొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేయాలి. సాధారణ విషయాలు అనేటువంటి అలాగే సూత్రాలు, యాక్సియమ్స్, పాస్టులేట్స్, అలానే మనకు థీరమ్స్, ఇలాంటి అంశాలు ఉంటాయి. ఈ అంశాలన్నీ ఏదైనా కొత్త పదం వచ్చింది అనుకోండి, ఆ పదం యొక్క సవివరణమైనటువంటి వివరణ ఉండాలి. ఇలా మనం అంశాలని చేయాలి. ఇప్పుడు పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనం చేయడానికి ఉపకరించే జాబితా రేటింగ్ స్కేల్గా ఉపయోగపడుతుంది. ఇది మనం ఈ పాఠ్యపుస్తకం ఎప్పుడు ముద్రించాము అనేటువంటిది చాలా అవసరం. రేటింగ్ స్కేల్ అంటే ముద్రణా తేదీ ఏమిటి, ఎప్పుడు మనం చూస్తున్నాం చూడండి. ఒక పాఠ్యపుస్తకం అనేటువంటిది ఇది ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్, ఫోర్త్ ఎడిషన్, ఫిఫ్త్ ఎడిషన్, రివైజ్డ్ ఎడిషన్. అలాగే ఈ ఫస్ట్ ఎడిషన్లో ఇన్ని లక్షల ప్రతులను ముద్రించాం. ఇది ముద్రణా తేదీ అనేటువంటిది తెలియచేయాలి. అంటే ముద్రణా తేదీ మనం చూస్తున్న కొలది ఇది పాత టెక్స్ట్ బుక్. ఈ పాత టెక్స్ట్ బుక్లో ఇప్పుడు సుమారు ఒక 10 times అనేటువంటిది ముద్రింపబడింది అనేటప్పటికీ ఆ పాఠ్యపుస్తకం యొక్క విశిష్టత మనకు తెలియజేస్తుంది. అలాగే ఎన్నిసార్లు రివైజ్ అయింది అంటే అందులో లోపభూయితము అనేటువంటి లోపాలు లేకున్నా మనకు చేయడం అనేటువంటిది లోపభూషితం కాదు, లోపరహితంగా ఉండేటట్టుగా మనకు తెలియజేస్తుంది. అలాగే రచయిత యొక్క యోగ్యతలు, అనుభవం చాలా ఇంపార్టెంట్. ఒక పాఠ్యపుస్తకం మంచి పాఠ్యపుస్తకంగా గుర్తింపబడాలంటే ఆ రచయిత అనేటువంటి మంచి నైపుణ్యాన్ని కలిగి ఉండాలి, మంచి యోగ్యతను, మంచి క్వాలిఫికేషన్స్ కలిగి ఉండాలి, మంచి అనుభవాన్ని కలిగి ఉండాలి. సో ఇటువంటి రచయితల్ని ఎన్నుకొని ఆ రచయితల యొక్క అనుభవ సారాన్ని మనం ఈ పాఠ్యపుస్తక రచనలో ఉపయోగించుకుంటాం. సో ఒక పాఠ్యపుస్తకం యొక్క విలువ ఆ పాఠ్యపుస్తక రచయిత యొక్క యోగ్యత, అనుభవాలపైన కూడా ఆధారపడుతుంది అనే విషయం మీరు గుర్తించాలి. విషయాన్ని మనం తీసుకున్నాం అనుకోండి, సామాజిక ఉపయోగం అంటే మనకు ప్రతిదానికి ఒక సోషల్ కాజ్ అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు మనకి సామాజిక ఉపయోగం ఉండాలి. మనం నేర్చుకునేటువంటి అంశము మన నిత్య జీవితంలో ఉపయోగపడాలి. అలాగే సామాజికంగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా ఉండాలి. మనం నేర్చుకునే విద్య మనకు పూర్తిగా మన వ్యక్తిగత అంశాలకి అలాగే సామాజిక అంశాలకి దూరంగా ఉండకూడదు. సో వ్యక్తిగత అంశాలకి సామాజిక అంశాలని పెనవేసుకుని సమ్మిళితమై ఉండాలి. అప్పుడే విద్యార్థి లేదా ఉపాధ్యాయుడు లేదా మన చదివేవాడు అంటే జనరల్గా మనం విద్యార్థి అంటాం, ఆయన చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. విషయ వస్తు వ్యవస్థీకరణ పొందిక ఉండాలి. ఈ పొందిక చాలా అవసరం. మనం ఒక విషయాన్ని వ్యవస్థీకరిస్తున్నప్పుడు దానిలో ఒక పొందిక, చక్కని క్రమము అనేటువంటిది, ఆర్డర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ అంశం తర్వాత చెప్పబడింది.
మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నాం, ఏక మనం తీసుకున్నాం, అకరణీయ చలరాశి తీసుకున్నాం. ఈ అకరణీయ చలరాశి ఈ పాఠ్యాంశం ఫర్ ఎగ్జాంపుల్ బహుపదులు అనే పాఠ్యాంశాన్ని మనం రాయగలాలి. బహుపదులను పాఠ్యాంశం రాసేటప్పుడు మనం తీసుకున్నటువంటి స్థిర పదాలు చరపదాలు, స్థిర పదాల చరపదాల సమ్మేళనం మనం చెప్పేటప్పుడు మనం చేసే అకరణీయ కారణ రాశి అంటాం. ఈ అకరణీయ కారణ రాశిని తీసుకుని దానిలో ఒక నిర్దిష్టమైనటువంటి ఎక్స్ యొక్క ఘాతం అనేటువంటిది ఒక పూర్ణ సంఖ్య, ధన పూర్ణ సంఖ్య అయితే దాన్ని మనం బహుపది అంటాం. సో బహుపది గురించి చెప్పాం. బహుపదిలో ఉన్న రకాలు, పదాల సంఖ్యను బట్టి రకాలు, అలాగే బహుపది యొక్క పరిమాణం బట్టి రకాలు. ఇలా బహుపదుల్లోని రకాలు. బహుపది యొక్క శూన్య విలువలు, బహుపది శూన్య విలువలకు బహుపది యొక్క గుణకాలకు మధ్యమైనటువంటి సంబంధం. బహుపదిని కారణరాశులుగా వర్గీకరించటం, ఒక బహుపదిని మరొక బహుపదితో భాగించేటప్పుడు వచ్చినటువంటి ఫలితం ఎంత, ఒక బహుపదిని ఇంకొక బహుపదితో గుణకారం అంటే బహుపదుల్లో ఈ గణితం యొక్క 4 చతుర్విధ ప్రక్రియలని ఏ విధంగా ఉపయోగిస్తున్నాం, ఒక బహుపదిని మనం గ్రాఫికల్ రేఖాచిత్రంగా ఏ విధంగా చిత్రీకరిస్తున్నాం. ఈ అంశాలన్నిటి ఒక ఆర్డర్లో ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన ఆర్డర్లో ఉన్నాయంటే విద్యార్థి వాటిని నేర్చుకోవడానికి ఇక్కడ వ్యవస్థీకరణ అనేటువంటిది ప్రాపర్గా ఉండాలి. వ్యవస్థీకరణ ప్రాపర్గా ఉండేటప్పుడు డెఫినెట్గా మనకు ఆ విద్యార్థి అనేటువంటి వాడు నేర్చుకోవడానికి సాధ్యమవుతుంది. పాఠ్యపుస్తకాన్ని మూల్యాంకనాన్ని చేయడానికి ఉపయోగించే జాబితాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఏ వయసు వారికి ఉద్దేశితమైందో వారికి తగ్గ భాష రాయాలి. చిన్నపిల్లలకి మనం ప్రైమరీ సెక్షన్స్కి రాసేటప్పుడు తదనుగుణంగానే రాయాలి. అందుచేతనే గోళీలు, చింతపిక్కలు, అగ్గిపుల్లలు ఇటువంటి పదాలను తీసుకొని ఆ వస్తువులను తీసుకొని పాఠ్య నిర్మాణం జరుగుతుంది ప్రాథమిక స్థాయిలో. మాధ్యమిక స్థాయికి వచ్చేటప్పటికి వాటిని కాకుండా వేరే వస్తువుల్ని మనం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఉపయోగించిన భాష కూడా, భాష అనేటువంటి కొద్దిగా చాలా సరళంగా ఉంటుంది ప్రాథమిక స్థాయిలో. మాధ్యమిక స్థాయికి వచ్చేటప్పటికి కాస్త దాని యొక్క భాషా పద ప్రయోగాలు అనేటువంటివి మాధ్యమిక స్థాయిలో జరుగుతూ ఉంటాయి. అంతకుముందు వరకు మనం రేఖ అనేటువంటిది తీసుకుంటాం, తర్వాత మనకు వచ్చిన సరళ రేఖ అనేటువంటి పదనం వాడుతున్నాం. చూసారు కదా, మనం ఉపయోగించే పదజాలం కూడా సరళంగా ఉంటుంది. అంటే వయసుకు తగ్గటువంటి, అంటే తరగతి, ఏ తరగతికి మనం ఈ అంశాలను బోధిస్తున్నామో, ఈ పుస్తకము రాయబడిందో ఆ వయసు విద్యార్థులు అర్థం చేసుకునే విధంగా వాళ్ళకు అనుగుణంగా ఉన్నటువంటి భాషలోనే పుస్తక రచన అనేటువంటిది జరిగి ఉండాలి. ప్రతి అధ్యాయంలో తగినన్ని సమస్యలు, వాటి క్రమము అనేటువంటి ఉండాలి. మనం ప్రతి అధ్యాయం తీసుకుంటే కొన్ని మనం విరివిగా మనం సమస్యలను ఇవ్వాలి, కొన్ని ఉదాహరణల ద్వారా వివరించాలి, కొన్ని ఇప్పుడు మనం చెప్పేటట్టు కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్లో ఇవ్వాలి, కొన్ని అభ్యాసంలో ఇవ్వగలగాలి. ఇలా ఏ సమస్యలని ఏ విభాగంలో పొందుపరచాలనేటువంటి పరిపూర్ణ జ్ఞానం కూడా కలిగి ఉండాలి. వేటిని అభ్యాసంలో ఇవ్వాలి, వేటిని ఉదాహరణ సమస్యలుగా ఇవ్వాలి, వేటిని ఆప్షనల్ ఎక్సర్సైజ్లో ఇవ్వాలి, వేటిని మనము మనం ప్రాక్టీసింగ్ కోసం ఇవ్వాలి. ఇలా మనం ప్రాక్టీసింగ్ క్వశ్చన్స్ అంటే ఈ కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్లో ఇవ్వాలి అనేది మనకు చాలా అవసరం. అలాగే ఈ కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్లో మనం ఇచ్చేటప్పుడు దేనిని ఇవి చేయండిలో ఇవ్వాలి, దేన్ని ప్రయత్నించండిలో ఇవ్వాలి, దేనిని ఆలోచించి చర్చించి రాయండిలో ఇవ్వాలి అనేటువంటి తార్కిక జ్ఞానాన్ని కలిగి ఉండాలి. అప్పుడే విద్యార్థి వాటిని సులభంగా నేర్చుకోగలుగుతాడు. అలానే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు మనం 1 మార్కు సమస్యలు, 2 మార్కుల సమస్యలు, 4 మార్కుల సమస్యలని మనం వెయిటేజ్ ఇస్తున్నాం. అంటే 1 మార్కు సమస్యకు సంబంధించినటువంటి అంశాలు ఏమొస్తాయి, 1 మార్కు సంబంధించిన ప్రశ్న ఎలా ఉంటుంది, 2 మార్కులకు సంబంధించిన ప్రశ్న ఎలా ఉంటుంది, 4 మార్కులకు సంబంధించిన ప్రశ్న ఏ విధంగా ఉంటుంది, ఏది షార్ట్ ఆన్సర్స్, ఏది వెరీ షార్ట్ ఆన్సర్స్, ఏది లాంగ్ ఆన్సర్స్ అనేటువంటిది అనే అంశము పాఠ్యపుస్తక రచయితకు ఉండాలి. ఆ విధంగానే మనం సమస్యలని ఇవ్వాలి. వాడుకలో లేని విషయ వస్తువుని వదిలేయాలి. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏదైతే మనం వాడటం లేదో వాటిని ఇప్పుడు మనం చూస్తున్నాము. జనరల్గా మూర, అడుగు, పౌండ్లు అనేటువంటి పదాలని మనం ప్రజెంటు వాడుకలో ఉండటం లేదు. అలాగే మైళ్ళు,
ఒకప్పుడు మైలు అనేటువంటి పదం వాడాము. ఇన్ని మైళ్ళ దూరంలో ఉంది అని. ప్రజెంట్ ఆ మైళ్ళ దూరాన్ని మనం ఉపయోగించడం. ఇన్ని మూరలు అనేటువంటి దానికి కూడా ఉపయోగించడం. ఇన్ని పౌండ్స్ అనేటువంటి పదం కూడా ఉపయోగించడం లేదు. సో ఏవైతే మనం ఉపయోగించడం వాడుకలో లేవో ఆ రకమైన వస్తువులని ఇప్పుడు పూర్వం ఏదో వాడేటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల్ని మనం తీసుకుని వాటిని వాడటం అనేటువంటిది ప్రజెంట్ ఉపయోగించడం అనేది సక్రమం కాదు. వాటిని విడిచిపెట్టి ప్రస్తుతం వాడుతున్నటువంటి అంశాలని మనం ఉపయోగించడం అనేది చాలా అవసరం. పీఠికలో రచయిత యొక్క ఉద్దేశాలను చెప్పాలి. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పినట్టు ముందు మాటలో పాఠ్యపుస్తకంలో ఈ పాఠ్యపుస్తకం ఎలా ఉంది, ఒక్కొక్క అంశం ఏ విధంగా చర్చింపబడింది, దాని యొక్క ప్రాధాన్యత క్రమం ఏమిటి అనేటువంటిది వివరించబడింది. అలాగే విద్యార్థులకు సూచనలు, అలాగే ఉపాధ్యాయులకు సూచనలు కూడా చెప్తాయి. చివరిలో ఈ పాఠ్యపుస్తకం ద్వారా ఏ సిలబస్ను మీరు నేర్చుకుంటున్నారు, ఆ సిలబస్లో ఉన్నటువంటి అంశాలు ఏమిటి, ఈ సిలబస్ను నేర్చుకోవడం ద్వారా మీరు పొందేటటువంటి విద్యా ప్రమాణాలు ఏంటి అనేది తెలియజేశాం. అలాగే టెక్స్ట్ బుక్ చివరిలో ఒక కొత్త అంశాన్ని కానీ లేదా గణిత భాషలో ఉపయోగించే గుర్తులు సాంకేతికాలను కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 9th క్లాస్ టెక్స్ట్ బుక్ని మీరు చూస్తే 9th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు 9 పాయింట్ సర్కిల్ సెంటర్ అనేటువంటి దాని గురించి తెలియజేస్తాం. అదే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు చూస్తే 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనకు ఈ గోల్డెన్ రేషియో గురించి మనం చెప్పడం, గోల్డెన్ ట్రయాంగిల్, గోల్డెన్ రేషియో గురించి చెప్పడం జరిగింది. అలాగే 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో మీరు చూస్తే వివిధ గణిత సంకేతాలు, గుర్తులు, వాటి యొక్క ఉపయోగం విధానము అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇలా పాఠ్యపుస్తకాన్ని మనం ఎంతగానో ఉపయుక్తంగా ఉండే విధంగా మలచబడి ఉండాలి. ఆవర్తనం, డ్రిల్ చేసేటట్టుగా అంటే పునర్విమర్శకు పుస్తకంలోనే ఏర్పాటు చేయాలి. మనం పాఠ్యపుస్తక రచన జరుగుతున్నప్పుడే అక్కడ మనం అదే అంశం అనేట్టు రావాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం శ్రేణులు గురించి తీసుకున్నాం. శ్రేణుల్లో అంకశ్రేణిలో ఎనవ పదానికి సూత్రం, ఒక దగ్గర మనం ఎనవ పదానికి సూత్రం చెప్పాం. అంకశ్రేణిలో ఎనవ పదానికి సూత్రము TN = A + n-1 × D అని మనం ఉత్పాదన చేసాం. ఆ తర్వాత మనం మాదిరి సమస్యల్లో ఆ సూత్రం ఉపయోగపడేట్టుగా మనం కొన్ని ప్రశ్నలు ఇవ్వాలి. అభ్యాసంలో ఆ సూత్రం ఉపయోగపడేట్టుగా కొన్ని ప్రశ్నలు ఇవ్వాలి. అలాగే ఆప్షన్ ఎక్సర్సైజ్లో ఆ సూత్రం ఉపయోగపడేట్టుగా ఇవ్వాలి. ఈ విధంగా ఒక అంశము అనేక సార్లు ఆవర్తనమయ్యేటట్టుగా ఉంటే, పుస్తకంలోనే ఆ విధమైన ఏర్పాటు ఉంటే విద్యార్థి వాటిని పునర్విమర్శ ద్వారా అంశాన్ని స్థిరీకరణ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో పాఠ్యపుస్తకంలో కొన్ని అంశాలు కానీ అన్ని అంశాలు కానీ పునర్విమర్శకు ఆస్కారం ఉండేటట్టుగానే పాఠ్యపుస్తక రచన జరిగి ఉండాలి. వ్యక్తిగత భేదాలకు అవకాశం ఉండకూడదు. మనం వ్యక్తిగత భేదాలు అనేటువంటి ఉండకూడదు. జనరల్గా మనం చెప్పేటప్పుడు వ్యక్తిగత భేదాలు అనేటువంటి ఇప్పుడు పాఠ్యపుస్తక రచన అనేటువంటిది సమిష్టి కార్యక్రమం. సో ఒక పాఠ్యపుస్తకం, ఒక పాఠ్యాంశము గరిష్ట విలువలతో రాయబడి, ఒక పాఠ్యాంశం గరిష్ట విలువలతో కాకుండా సాధారణంగా రాయబడి అనేది ఉండకూడదు. మొదటి చాప్టర్ నుంచి 14th చాప్టర్ వరకు, ఉదాహరణకు ఒక పాఠ్యపుస్తకంలో 14 చాప్టర్లు ఉన్నాయనుకుంటే 14 చాప్టర్లు ఒకే ఫ్రేమ్లో ఉండాలి, అంటే ఒకే రకంగా ఉండాలి. అంటే మనం చూసి ఇప్పుడు మీకు తీసుకుంటే ప్రజెంట్ పాఠ్యపుస్తకంలో నోషన్ ఆఫ్ ద చాప్టర్ ఉంటుంది, డూ దిస్ ఉంటుంది, తర్వాత వర్క్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ట్రై దిస్ ఉంటుంది, అలాగే వర్క్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి, థింక్ అండ్ డిస్కస్ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో కృత్యాలు ఉంటాయి, తర్వాత మనకు ఎక్సర్సైజ్ ఉంటుంది, తర్వాత ఆప్షన్ ఎక్సర్సైజ్ ఉంటుంది, వాట్ యూ హ్యావ్ లెర్న్డ్ ఉంటుంది, అంటే పరిచయం ఉంటుంది, పరిచయం తర్వాత విషయ డెవలప్మెంట్ ఉంటుంది, తర్వాత ఇవి చేయండి ఉంటుంది, ఇవి చేయండి, తర్వాత కొన్ని ఉదాహరణ సమస్యలు ఉంటాయి, తర్వాత ప్రయత్నించండి ఉంటుంది, మరికొన్ని ఉదాహరణ సమస్యలు ఉంటాయి, తర్వాత ఆలోచించి చర్చించి రాయండి అనేటువంటి ప్రశ్నలు ఉంటాయి, తర్వాత అభ్యాసం ఉంటుంది, అభ్యాసం తర్వాత ఆప్షన్ ఎక్సర్సైజ్లో మరికొన్ని ప్రశ్నలు ఇవ్వబడతాయి. మీరు ఏమి నేర్చుకున్నారు అనేటువంటి అంశాలని క్లుప్తంగా వివరణ ఉంటుంది. ఈ ఫ్రేమ్ అన్ని 14 చాప్టర్లకు ఒకే రకంగా ఉంటుంది. ఇక్కడ ఈ పాఠ్యాంశానికి వివరణ ఎక్కువ, ఆ పాఠ్యాంశానికి వివరణ తక్కువ అనేటి లేకుండా అన్ని పాఠ్యాంశాలు ఒకే రకంగా మనకు ప్రజెంట్ చేయబడతాయి. అలాగే వ్యక్తిగత భేదాలకు అంటే మనం ఏ వ్యక్తిని కానీ లేదా కొద్దిమంది వ్యక్తులని
మనం పొగిడి కొద్దిమంది వ్యక్తులను కించపరిచేటటువంటి విధానమైనటువంటిది పాఠ్యపుస్తకంలో ఉండకూడదు. ఒక వ్యక్తే కాదు, అంటే ఒక సమాజాన్ని కానీ ఒక సామాజిక గ్రూపును కానీ మనం ఎవరిని కూడా మనం కించపరిచేటటువంటి విధంగా లేదా వాళ్ళని పొగిడే విధంగా కాకుండా సమదృష్టితో సమాజంలో ఉన్న వ్యక్తులన్నింటినీ సమదృష్టితో చూసేటట్టుగా ఉండాలి. భావనల వికాసంలో సముచితం ఉండాలి. మనం డెవలప్మెంట్ చేస్తున్నాం, ఒక కాన్సెప్ట్ని డెవలప్మెంట్ చేస్తున్నాం అనుకోండి, ఆ కాన్సెప్ట్ డెవలప్మెంట్ చేసేటప్పుడు దానిలో ఒక సముచితంగా ఉండాలి. అంటే ఎక్కడ ప్రారంభిస్తున్నాం, ఆ విద్యార్థి యొక్క వయసు ఏమిటి, ఏ తరగతి చదువుతున్నాడు, అతనికి ఉన్నటువంటి పూర్వ భావనలు ఏమిటి, ఎంతవరకు ఆ పాఠ్యాంశాన్ని నేర్చుకోగలుగుతాడు, ఏ స్థాయి వరకు అతను తన యొక్క లాజికల్ రీజనింగ్ని తార్కిక ఆలోచనని అనువర్తింపజేయగలుగుతాడు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ భావనల వికాసం జరగాలి. సో మనం చాలా అత్యున్నత స్థాయికి తీసుకుని పోయి విద్యార్థి ఆకలింపు చేసుకోవాలనే స్థితిలో ఉంటే మనకు ఆ పాఠ్యాంశ రచన సరి అయినటువంటిది కాదు. మరి రచన శైలి, ఈ రచనా శైలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా రచింపబడింది మనం కాబట్టి చూడండి, మీకు ఆల్రెడీ నోషన్ ఆఫ్ ద చాప్టర్ చెప్పేటప్పుడు మనం ప్రతి పాఠ్యాంశాన్ని నిత్య జీవిత సంఘటనలతో మనం చెప్పడం జరిగింది. సమితి అని చెప్పడానికి ప్రయత్నం చేసేటప్పుడు 10th క్లాస్లో జీవశాస్త్రం యొక్క ఎగ్జాంపుల్ తీసుకోండి. నోటిలో ఎన్ని రకాలైన పళ్ళు ఉంటాయి, వాటి యొక్క సమితి, రదనికలు, కుంతికలు ఇలా మనం వాటిని ఉపయోగించినటువంటి వాటి అంటే అది నిత్య జీవితంతో అనుసంధానం ఉంటుంది. అలానే మనం తీసుకుంటే 8th క్లాస్లో మనం ఏరియా ఆఫ్ ప్లేన్ ఫిగర్స్ తీసుకునేటప్పుడు దేవర్ష ఒక ప్లాట్ని కలిగి ఉన్నాడు, అది ట్రెపీజియంని పోలి ఉంది. ఇలా నిత్య జీవితంతో మనకు కొన్ని అంశాలు ముడిపడి ఉంటాయి కాబట్టి ఆ విధంగా నిత్య జీవితంతో అనుసంధానం అయ్యేటట్టుగానే పాఠ్యాంశం అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే విద్యార్థి తన నిత్య జీవితంతో అనుసంధానమైనటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకుంటున్నాను, ఇది తన నిత్య జీవితంలోని సంఘటనలకు భిన్నంగా లేదు, లేదా నేను కొత్త అంశాన్ని నేర్చుకుంటున్నానంటే భావన కాకుండా నాకు అవసరమైనటువంటి అంశాన్ని నేను నేర్చుకుంటున్నాను అనేటువంటి భావన కలిగే విధంగా రచనా శైలి అనేటువంటిది ఉండాలి. అది రచనా శైలి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఉండాలి. ఎక్కడైతే మనకు ఈ కీవర్డ్స్, సైంటిఫిక్ వర్డ్స్ ఉంటాయో వాటి యొక్క సవివరమైన వివరణ ఉండాలి. ఇలా రచనా శైలి అనేటువంటిది జరగాలి. ఆ వ్యవహారికాన్ని అనేది తీసుకోవాలి. పూర్తిగా సాంస్కృతికం లేదా గ్రాంధికం రూపంలో ఉండకూడదు. ప్రేరణకు సాధనాలు, విషయ వస్తువు మనం కొంత ప్రేరణ కలిగించేటట్టుగా ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పేటప్పుడు మనం చాలా విషయాల్లో రామానుజన్ గారి గురించి చెప్పడం జరిగింది. అలాగే మిగతా గణిత శాస్త్రవేత్తల గురించి కూడా ఏ సందర్భాల్లో మనకు జరుగుతుందో దాన్ని చెప్పడం జరిగింది. అలాగే కొన్ని హిస్టారికల్ ఫ్యాక్ట్స్, మనం గణితానికి సంబంధించినటువంటి హిస్టారికల్ ఫ్యాక్ట్స్ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు యూక్లిడ్ ఉన్నాడు, యూక్లిడ్ అనేటువంటి ఎలిమెంట్స్ అనేటువంటి గ్రంథాన్ని రచించాడని, అందులో 18 సంపుటాలు ఉన్నాయని అని మనం ఆ హిస్టారికల్ విషయాన్ని కూడా మనం చెప్పడం జరిగింది. ఇలా విద్యార్థిని ప్రేరణ చేయడానికి ఈ పాఠ్యపుస్తకాలు సాధారణంగా ఉపయోగపడాలి. దీన్ని ఒక విషయ వస్తువుగా, ఇట్స్ ఎ సబ్జెక్టివ్ ఎలిమెంట్గా చూడాలి. ఈ పాఠ్యపుస్తకం అనేది నాకు విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది అనేటువంటి భావనని కలిగేటట్టుగా చూడాలి. పాఠ్యపుస్తకాన్ని మనం చూసేటప్పుడు బోధనోపకరణల సూచన కూడా జరగాలి. పాఠ్యపుస్తకంలో చాలా వరకు మనం ఏ విధమైన ప్రాజెక్ట్స్ని నిర్వహించాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. అలాగే ఒక పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు అవసరమైన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, బోధనోపకరణాలని ఏవైతే అవసరమవుతాయో వాటిని కూడా సూచించడం జరిగింది. ఒక కృత్యాన్ని ప్రదర్శించేటప్పుడు ఏ విధమైనటువంటి బోధనోపకరణాల అవసరం కూడా తెలియజేయడం జరిగింది. మీకు ఐసోమెట్రిక్ డాట్ పేపర్ని ఏ విధంగా ఉపయోగించాలి అనేటువంటి దాన్ని చూపాం. చివరిగా టెక్స్ట్ బుక్లో మన చివరి పేజీల్లో ఐసోమెట్రిక్ డాట్ పేపర్ను కూడా ముద్రించడం అనేటువంటిది జరిగింది. అలాగే మనకు ఏ బోధనోపకరణాలు మనం జియో బోర్డు తీసుకున్నాం. ఇప్పుడు మనం జియో బోర్డును ఉపయోగించి ఏ విధంగా ఈ ద్విమితీయ వస్తువుల యొక్క వైశాల్యాలని అలాగే చుట్టుకొలతని కనుక్కోవచ్చో మనం అందులో క్లారిటీగా చెప్పడం జరిగింది. దానికి అవసరమైనటువంటి బోధనోపకరణాలు ఏమిటి అనేటువంటి సూచించడం జరిగింది. ఇలా మనం నిర్దిష్టమైనటువంటి బోధనోపకరణాల సూచన అనేటువంటిది కూడా ఈ పాఠ్యపుస్తకంలో సూచింపబడాలి. అధ్యయనం చేసే అలవాట్లను అభివృద్ధి
సలహాలు సాధనాలు ఉండాలి. ఇప్పుడు రీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రీడింగ్ అనేటువంటిది మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, అంటే పాఠ్యపుస్తకం అనేటువంటిది మనల్ని చదివేటందుకు ప్రేరేపించాలి. చదవటం అనేటువంటి ఒక అలవాటుగా మార్చేటట్టు చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను కొంతమంది చెప్తూ ఉంటారు, ఈ గ్రంథాన్ని సుమారు ఒక 10 సార్లు చదివి ఉంటాను అంటారు. అంటే 10 సార్లు చదివాను అని అర్థం ఏంటంటే ఆ గ్రంథము ఆయన 10 సార్లు చదివేటట్లు చేసింది, అంత ఆసక్తిదాయకంగా ఉంది అంటాం. అలాగే పాఠ్యపుస్తకం కూడా మనం విద్యార్థికి ఆ పాఠ్యపుస్తకాన్ని చాలాసార్లు చదివేటట్టుగా మనం రచింప చేయాలి. అలాగే ఆ చదివే అలవాటుని పెంపొందించే విధంగా కొన్ని సూచనలు సలహాలు చేయాలి. దానికి తగ్గట్టు కొన్ని ప్రక్రియలని మనం ఏర్పాటు చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మనం చూస్తున్నాం, కొన్ని ప్యాటర్న్స్ చేద్దాం. ప్యాటర్న్స్ని చేసేటప్పుడు ఆ ప్యాటర్న్లని మనం చెప్పిన తర్వాత ఇటువంటి ప్యాటర్న్ని మీరు సేకరించండి, లేదా వేరైనా పుస్తకాల్లో చదివి వాటిని సంగ్రహించండి అని మనం ప్రశ్న వేసామనుకోండి, ఇమీడియట్గా విద్యార్థి అటువంటి ప్యాటర్న్స్, అటువంటి క్రమాలు ఉన్నటువంటి క్రమాలని వాటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనం తేనెటీగ తీసుకుని తేనె పట్టును తీసుకుంటే అక్కడ మనకు షడ్భుజాకృతిలో మనకు ఆ తేనె తొట్టు పైన ఉంటుంది. సో అప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటంటే విద్యార్థులకు, అలానే తేనె పట్టులో మన పైన షడ్భుజాకృతులు ఉంటాయి కదా, ఇటువంటి ఆకృతులు కలిగినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి అంశాలు ఎక్కడైనా ఉంటే వాటిని సేకరించండి అని చెప్పాలి. అప్పుడు విద్యార్థి వాటిని ఓకే, మన పుస్తకాలను చదవటం వల్ల ఈ అంశాలు మనకు తెలుస్తున్నాయి కాబట్టి మరికొన్ని అంశాలను తెలుసుకోవడానికి మనం మరికొన్ని పుస్తకాలు చదవాలి, లేదా ఈ పుస్తకాన్ని డెప్త్గా చదవాలి అనేటువంటి భావన విద్యార్థుల్లో కలగాలి. విషయ వస్తు వ్యవస్థీకరణ జరగాలి. ఇప్పుడు మీకు చెప్తున్నా, ఆర్గనైజ్డ్ అంటే నేర్చుకునే విధానం. ఇప్పుడు మన అందుచేతనే ఇప్పుడు చాలా వరకు చాలామంది ప్రయత్నం చేస్తున్నారు ఏంటి అంటే, మనం మ్యాథమెటిక్స్ ట్రీ అనేటువంటిది చేస్తున్నారు. అలా ప్రతి పాఠ్యాంశానికి మనం చేయొచ్చు. పాఠ్యాంశం మూలం ఏమిటి? ఫర్ ఎగ్జాంపుల్ సమితులు తీసుకుందాం. సమితులు అది పాఠ్యాంశం మూలం, అంటే ఇది కాండం అనమాట. సమితుల నుండి మనకు ఏమొచ్చినాయి? మనకు సమితిని వ్యక్తపరచడం, సమితికి వ్యక్తపరచడం అంటే ఒక కొమ్మ. దీనికి ఉన్నటువంటి మరికొన్ని కొమ్మలు ఏమవుతాయి? సమితిని ఏ విధంగా వ్యక్తపరుస్తాం? రోస్టర్ రూపంలో వ్యక్తపరుస్తాము, అలాగే సమితి నిర్మాణ రూపంలో వ్యక్తపరుస్తాం. ఈ 2 రకాలు. ఓకే. తర్వాత సమితుల్లోని రకాలు. సమితుల్లో చాలా రకాలు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? మనకు ఇన్ఫైనైట్ సెట్స్, అపరిమిత సమితి, పరిమిత సమితి, అలాగే శూన్య సమితి, ఉపసమితి, అంతేనా? ఇలా రకరకాల సమితులు. ఆ సమితిలో రకాలని ఒక బ్రాంచ్గా చెప్పాలి. సమితిలో పరిక్రియలు, సమితి పరిక్రియలు తీసుకున్నాం అనుకోండి, అంటే సమితి, సమ్మేళనము, ఛేదనము, భేదము, అలాగే పూరకము, ఈ 4 అంశాల గురించి చెప్పాలి. సమితుల మధ్య ఉన్నటువంటి సమితుల్ని వివిధ రకరకాలుగా వ్యక్తీకరించడం, వ్యంచిత్రం ద్వారా అక్కడ ప్రదర్శించడం, ఇలాగా సమితుల్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ ఒక నిర్దిష్టమైనటువంటి పద్ధతిలో వ్యక్తపరచడాన్ని వ్యవస్థీకరణము అంటారు. ఇలా వ్యవస్థీకరించగలగాలి. సో ఈ విషయ వ్యవస్థీకరణ అనేటువంటిది స్పష్టంగా ఉండాలి. అప్పుడే అందుచేతనే చాలామంది ప్రజెంటు మన గవర్నమెంట్ పుస్తకాల్లో ఉపయోగించలేదు, కానీ కొన్ని బయట దొరికేటువంటి పుస్తకాల్లో మన ఫ్లో చార్ట్ అనేటువంటిది మీరు చూస్తూ ఉంటారు. ఫ్లో చార్ట్ అని, మైండ్ మ్యాపింగ్ అని, అలాగే కాన్సెప్ట్ మ్యాపింగ్ అని కొన్ని పటాల ద్వారా మనకు ఏ విధంగా ఈ వ్యవస్థీకరణ జరిగింది అనేటువంటి అంశాన్ని తెలియజేస్తూ ఉంటారు. అభ్యాసాల విభజన అనేటువంటి చాలా అవసరం. ఒక్కొక్క పాఠ్యాంశానికి ఆ పాఠ్యాంశం మొత్తానికి ఒక అభ్యాసం ఇవ్వడం అనేటువంటిది సమంజసం కాదు. ఒక పాఠ్యాంశంలో ఒక అంశాన్ని గురించి చేసేటప్పుడు ఒక అంశానికి మరికొన్ని ఉప అంశాలు ఉంటాయి, సబ్ టాపిక్స్. ఈ ఉప అంశాలకి ఆధారంగా చేసుకుని మనం విద్యార్థులన్నిటికీ అభ్యాసాలు ఇవ్వడం జరగాలి. అంటే ఉప అంశాన్ని ఆధారంగా చేసుకుని అభ్యాసం ఇవ్వటం వల్ల ఇమీడియట్గా విద్యార్థి తనను తాను మూల్యాంకనం చేసుకోగలుగుతాడు, అంతేనా? అలా ఉపాధ్యాయుడు కూడా మూల్యాంకనం చేయడానికి సాధ్యమవుతుంది. సో అభ్యాసానికి ఒక అధ్యాయానికి ఎన్ని అభ్యాసాలు కావాలి, అభ్యాసాల యొక్క విభజన ఏమిది జరగాలి అనేటువంటిది క్లారిటీ ఉంటుంది. అంటే అందుచేతనే చెప్పినట్టు అంశాలు లేదా పాఠ్య విభాగాల ప్రస్థానంలో పరికల్పనలు, ఇన్నోవేషన్స్, విద్యార్థి తను నూతన అంశాలను కనుక్కోవడానికి ఆస్కారంగా ఉండేట్టు ప్రయత్నం చేయాలి. అభ్యాస విభజన అనేటువంటిది అంత నేర్పుతో కలిగి ఉండాలి. వివరణలు, నిర్వచనాలు. ఇప్పుడు వివరణలు, నిర్వచనాలు తీసుకున్నాం అనుకోండి,
వివరణ అనేటువంటిది ఇచ్చినటువంటి భావన వివరణ ఏంటిది స్పష్టంగా ఉండాలి, స్పష్టత చాలా ఉండాలి. అలాగే ఇచ్చినటువంటి పదాల యొక్క నిర్వచనాలను తీసుకోవాలి, అంటే నిర్వచించాలి ప్రతిదాన్ని. ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో చాలా వరకు నిర్వచనాన్ని మనం ఇవ్వటం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యాన్ను చూపించి ఇదేంట్రా అని మీరు అడిగితే ఒకడు ఇట్స్ అన్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్తాడు, ఇంకొకడు ఇట్స్ అన్ ఇన్స్ట్రుమెంట్ విచ్ కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ విండ్ ఎనర్జీ అంటాడు. ఇట్స్ ఇన్స్ట్రుమెంట్ విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ విండ్ ఎనర్జీ అంటే హీట్ ఎనర్జీ అంటాడు. సో ఇలా వివరణలు అనేటువంటి చాలా అంశాన్ని ఇవ్వకూడదు. అందుచే నిర్వచనము అని ఇచ్చి ఒక ఫ్రేమ్ వర్క్ చేసి ఆయన కట్టబడేసే బదులు విద్యార్థి సులభంగా వాటిని వివరించగలిగేటట్టుగా చేయాలి, వివరణ ఇవ్వాలి. అదేవిధంగా కొన్ని వాటికి నిర్వచనాలు ఏంటంటే నిర్వచించాలి, ఖచ్చితంగా నిర్వచించాలి. ఇప్పుడు సమితి అని తీసుకున్నాం. సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్, ఇట్స్ ఎ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అన్నాం, అదొక నిర్వచనం. అలాగే మనం కొన్ని మన రేఖాగణితంలో తీసుకుంటే మనకు నిర్వచిత పదాలు, అనిర్వచిత పదాలు అనేటువంటి ఉంటాయి. డిఫైన్డ్ టర్మ్స్, అన్డిఫైన్డ్ టర్మ్స్ ఉంటాయి. త్రిభుజం అంటే 3 రేఖాఖండాలచి ఆవృతమయ్యే సమృత పటాన్ని మనం త్రిభుజం అంటాము. అలాగే కోణం తీసుకున్నాం అనుకోండి, కోణం అనిర్వచిత పదం, దానికి నిర్వచనం లేదు. 2 కిరణాల యొక్క సముదాయాన్ని కోణము అంటాం. ఇక్కడ అలా కొన్నింటికి వివరణలు ఉంటాయి, కొన్నింటికి నిర్వచనాలు ఉంటాయి. వేటికి వివరణలు ఉంటాయో, వేటికి నిర్వచనాలు ఉంటాయో వాటిని మనం వాటి గురించి స్పష్టతని ఇవ్వటం అనేటువంటిది టెక్స్ట్ బుక్కు చాలా అవసరం. అలాగే క్షేత్ర ప్రకల్పన అనుబంధ పనికి అవకాశం ఉండాలి. క్షేత్ర ప్రకల్పన అంటే ప్రాజెక్ట్స్, మీరు ప్రాజెక్ట్స్కి అవకాశం ఇవ్వాలి. మనం చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సాంఖ్యశాస్త్రం తీసుకున్నారనుకో చాలా ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. ఒక తరగతి గదిలో ఒక విద్యార్థికి సరిపడేటువంటి షూ యొక్క సైజు ఎంత, జనరల్గా వాళ్ళకి 14 సంవత్సరాల, ఫర్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ ఉన్నారనుకోండి, వాళ్ళకి 14+ ఉంటారు. సుమారు 5 అంగుళాలు అంటే 5 feet 5.2 feet ఉన్నారనుకోండి సుమారుగా. అలా ఉండేటప్పుడు వాటి హైట్ వెయిట్ని బట్టి వాళ్ళ యొక్క కాలు సైజు 8 or 9 ఉంటుంది, అంటే ఆఫ్కోర్స్ 8 ఉంటుంది అని చేయాలనుకోండి. అప్పుడు దాన్ని చేయడానికి మనం ప్రాజెక్టుగా ఇవ్వచ్చు. తరగతిలో ఉన్నట్టు 30 విద్యార్థుల యొక్క సైజుని తీసుకోవాలి. ప్రతి విద్యార్థి యొక్క పేరు, వాటి యొక్క ఫుట్ సైజు అని రాసుకోవాలి. చివరకు ఏ విలువ అయితే ఎక్కువ సార్లు వస్తుందో అంటే దాన్ని బాహుళకం ఎన్నుకోవాలి. అంటే దీన్ని మనం ఆ విధంగా ఆ దత్తాంశానికి బాహుళకం ఏంటి, లేదా ఆ దత్తాంశానికి ఉన్నటువంటి మధ్యగతం ఏమిటి, ఆ దత్తాంశానికి ఉన్నటువంటి సగటు ఏమిటి, యావరేజ్ ఏంటి అనేటువంటిది మనం చేయొచ్చు. అలాగే మనం సమితుల్లో తీసుకున్నాం అనుకోండి, సమితుల్లో తీసుకుంటే ఒక వివిధ ఛానల్స్ చూస్తున్నారు. కొద్దిమంది కార్టూన్ ఛానల్స్ చూస్తారు, కొద్దిమంది న్యూస్ ఛానల్ చూస్తారు, కొద్దిమంది మూవీ ఛానల్ చూస్తారు, ఇలా కొద్దిమంది స్పోర్ట్స్ ఛానల్ చూస్తారు. ఇప్పుడు మనం ఒక ఉదాహరణకి దీనికి ఇచ్చాం. సో ఏ అనే సమితి అనుకున్నాం, మూవీ ఛానల్ ఏ అనేది, న్యూస్ ఛానల్ని బి అనుకున్నాం, సిని కార్టూన్ ఛానల్ అనుకున్నాం, డి అనేటువంటి స్పోర్ట్స్ ఛానల్ అనుకున్నాం. వీటిని విద్యార్థి తరగతిలో ఉన్నటువంటి 30 విద్యార్థులకి ఏ ఛానల్లో అతను ఎక్కువగా ఇష్టపడి చూస్తాడు అనేటువంటి ప్రశ్న వేసి వాటి ద్వారా మనకు ఒక వెన్ చిత్రాన్ని గీయడం జరుగుతూ ఉంటుంది. లేదా కేవలం 2 తీసుకోండి, స్పోర్ట్స్ ఛానల్ ఒకటి, న్యూస్ ఛానల్ ఒకటి. దీన్ని బట్టి విద్యార్థి అనేటువంటి ఆ తరగతిలోని విద్యార్థులు ఏ ఛానల్ ఎక్కువగా చూస్తున్నారు, దానికి గల కారణాలు ఏంటి అనేటువంటి విశ్లేషణ. ఈ క్షేత్ర ప్రకల్పన అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఫీల్డ్లో వెళ్ళి విద్యార్థి అనేటువంటి వాడు విషయ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఉంటుంది. అనుబంధ పనికి, ఆప్షన్ ఎక్సర్సైజ్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. ముద్రానికి ఉపయోగించినటువంటి కాగితం కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ప్రజెంట్ టెక్స్ట్ బుక్లో చూడండి, మనం యొక్క ముద్రించినటువంటి ఉపయోగించిన కాగితం చాలా క్వాలిటీగా ఉంటుంది. అంటే పుస్తకాన్ని చూడగానే విద్యార్థి చదవటానికి ఆసక్తిని ప్రదర్శింపచేయాలి, అప్పుడే మనం ఆ పుస్తకాన్ని చేస్తారు. చాలా లో క్వాలిటీ పేపర్ను వాడటం వల్ల వేగంగా చిరిగిపోయి ఆ పుస్తకం యొక్క నాణ్యత పోతుంది. పుస్తకంలో ఉన్న విషయం నాణ్యంగా ఉండాలి, పుస్తకాలను ముద్రణకు ఉపయోగించిన కాగితం కూడా నాణ్యత కలిగి ఉండాలి, ముద్రణ విధానం కూడా మంచి నాణ్యత కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యం. పుస్తకం సాధారణ లోపం ప్రత్యేకంగా అట్ట మన్నిక అనేటువంటి ఉంటుంది. ఇప్పుడు మన పుస్తకం తీసుకున్నారనుకోండి, అది ఈజీ క్యారీబుల్, చేత్తో సులభంగా తీసుకువెళ్ళేటువంటి పెద్ద 500 పేజీలు 600 పేజీలు కాకుండా ఈజీ క్యారీగా ఉండాలి, అంటే సులభంగా తీసుకువెళ్ళేటట్టుగా ఉండాలి. అలాగే దళసరి అట్ట వేయాలి, అంటే ఎక్కువ కాలం దాని యొక్క అట్ట మన్నిక ఉండేటట్టుగా మనం ప్రత్యేకంగా మనం టిక్ పేపర్ని వాడి
మనం చేయడం ఉండాలి. తర్వాత వెల, మనం గవర్నమెంట్ వాళ్ళు ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుంది కాబట్టి వీటిపైన ప్రాధాన్యత లేదు, కానీ వెల కూడా అందుబాటులోనే ఉండాలి. అంటే మన ఆ పాఠ్యపుస్తకం చాలా ఖరీదుగా ఉండేటప్పుడు వాటిని కొనడానికి విద్యార్థికి చాలా కష్టమవుతుంది, ఉపాధ్యాయుడు కూడా కష్టమవుతుంది. కాబట్టి పాఠ్యపుస్తక విలువ మనది అందరికీ అందుబాటులో ఉన్నట్టుగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలనేటువంటిది మరో అంశం. మీరు చివరగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పాఠ్యపుస్తకం బోధనకు ప్రత్యామ్నాయం కాకూడదు, బోధనకు ఉపకరణంగానే మీరు భావించి ఉపయోగించాలి. పాఠ్యపుస్తకం ఎప్పుడు బోధనకి ప్రత్యామ్నాయమైనటువంటిది కాకూడదు, బోధనానికి ఉపకరణంగా ఉపయోగించాలి. టీచింగ్ టెక్స్ట్ బుక్ అనేటువంటిది సపోర్టివ్గా ఉండాలి కానీ ఆల్టర్నేట్గా ఉండకూడదు అనేటువంటిది దీని భావన. సో మంచి పాఠ్యపుస్తకము అనేటువంటిది విద్యార్థికి విద్యాభ్యాసం పట్ల ఆసక్తిని అనురక్తిని కలిగించేటట్లుగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, బరువు తక్కువగా ఉండాలి, విషయ పరిజ్ఞాన పూరితమైనగా ఉండాలి, అలాగే సచిత్రంగా ఉండాలి. ఇవి మంచి పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు. ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న పాఠ్యపుస్తకాలు మంచి పాఠ్యపుస్తకాలుగా నేను భావిస్తున్నాను. సో ఇవి పాఠ్యపుస్తకం యొక్క లక్షణాలు. నమస్తే.